నాకు తెలుసువే జితేష్ తమ్ముడు. ఈ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు మనకు బొక్క పెట్టడానికే ఉంటారు. ఈజీగా టాప్ 2లా క్వాలిఫై అవుతాం అనుకున్నాం మనం. ఇప్పుడు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ రిజల్ట్స్ మీద ఆధారపడాలి. ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళకు మిగిలిన మ్యాచ్లు గెలిచిల్లు అనుకో, మనం ఇక ఏదైతే జరగకూడదు అనుకున్నామో గదే జరుగుతుంది. ముంబై ఇండియన్స్ తోనే ఎలిమినేటర్ ఆడాలి. సేమ్ ఓల్డ్ స్టోరీ తమ్ముడు. అవకి ఫింగర్ ఇంజురీ వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ ఆడాల్సి వచ్చిందన్న. లేకుంటే ఈ మ్యాచ్లో కెప్టెన్సీ చేసి ఎస్ఆర్హెచ్ని 200 కూడా కొట్టనీయకపోతుండే. ఇంత మంచి బ్యాటింగ్ పిచ్ తయారు చేసినాక వాళ్ళు 230 కొట్టరా? ఒక స్టేజ్లో ఇంకా వాళ్ళు 250 చంపేటట్టుగా అనిపించిళ్ళు. అట్టిడి చేసి 230 దాకా ఆపినా. అయినా మనం ఓడిపోయింది మన బౌలింగ్ వల్ల కాదు, బ్యాటింగ్ వల్ల. 15 ఓవర్లప్పుడు మన స్కోరు 170 ఉండే, జస్ట్ 3 వికెట్లు పడ్డాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకా 5.5 ఓవర్స్లల్లా మనం కనుక 60 రన్లు కొట్టేది ఉంటే ఈజీగా గెలిచేటోళ్ళం. గా స్టేజ్ నుండి నెక్స్ట్ 4 ఓవర్లలో జస్ట్ 14 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయినాం. ఇక ఏం చేద్దాం? నేను కోహ్లీ అన్న కలిసి గంత మంచి స్టార్ట్ ఇచ్చినాం. రజత్ పాటిదారు, రొమారియో షెఫర్ట్, టిమ్ డేవిడ్, ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా ఇద్దరు మంచిగా అన్నా కానీ మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. ఇక అయిపోయిన మ్యాచ్ గురించి మాట్లాడుకొని ప్రయోజనం లేదు తమ్ముడు. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ మీద ఎట్లా గెలవాలో గద ఆలోచించుల్లి. మిగిలింది దేవునికి వదిలేద్దాం. స్కై, నాకెందుకో మన గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. గుజరాత్ మ్యాచ్ ఓడిపోవడు, ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోవడు, ఈ రెండు టీంలలో ఏదో ఒక టీం మిగిలిన మ్యాచ్ కూడా ఓడిపోయిందంటే మనం చక్కగా టాప్ 2లోకి పోవచ్చు. ఓడిపోయిందంటే అని అనుకోవాల్సిన అవసరం లేదు పాండ్యా. ఖచ్చితంగా ఓడిపోతారు. వీళ్ళు ప్లే ఆఫ్స్ దాకా వచ్చుడే ఎక్కువ. వీడికి వచ్చినాక కన్ఫ్యూజన్లో మ్యాచ్లు ఓడిపోడు వాళ్ళకి అలవాటే. కానీ మనల్ని రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్లోనే ఎక్కువ కొట్టేస్తాం. ట్రోఫీ మనదే, నువ్వు తడిగుడ్డేసుకొని పడుకో. మాకు గనక ఎలిమినేటర్ మీతోని పడాలే, స్వయంగా మేమే మిమ్మల్ని ఎలిమినేట్ చేసి మానసిక సంతృప్తి పొందుతాం. వేసుకయ్యి మేం క్వాలిఫైయర్ 1 గురించి మాట్లాడుతా అంటే మళ్ళీ ఎలిమినేటర్ అంటే ఏంది పాటితారు? ఆల్రెడీ పంత టీం కూడా ఫామ్లోకి వచ్చింది. వాళ్ళు మిమ్మల్ని ఎట్లయినా విసుకుతారు. సో మీరు 17 పాయింట్ల కన్నా అవుతారు. ఇక మన తల గనక బై మిస్టేక్లా జీటీని ఓడించిండు అనుకో, మేము చక్కగా పీవీకేఎస్ని విసికి టాప్ 2లోకి పోతాం. ఇది ఫిక్స్. కిషన్ తమ్ముడు, ముంబైని టాప్ 2లో పంపించడానికి బాగా ప్రయత్నిస్తాను కదా. నీకెంతైనా మన టీం కంటే నీ ఎక్స్ టీం మీదనే ప్రేమ ఎక్కున్నట్టున్నది. అదేంది కమ్మిన్స్ అన్న? కష్టపడి 94 రన్స్ కొట్టి మన టీంని గెలిపిస్తే గట్లంటావు? ఈ గెలిపించుడు ఏదో మధ్యలో మనం మ్యాచ్లు ఓడిపోతా అంటే ఎందుకు గెలిపించలేదు అంటానా? ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి కవ్వించినవు, ఊరించినవు, తర్వాత మ్యాచ్లన్నీ మింగించినవు. ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం లేని ఈ మ్యాచ్లో ఆర్సీబీని విసికి ముంబై టాప్ 2లోకి పోయేటట్టు చెప్తాను. ఏ అట్లేం లేదు కమిన్స్ అన్న. మనమే క్వాలిఫై కానప్పుడు ఎవరెక్కడికి పోతే మనకేంది చెప్పు? కావాలంటే చూడు, మన నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఉన్నది. అక్కడ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తా. ఓకే బాయ్స్, ఇక కేకేఆర్తో కూడా మ్యాచ్ గెలిచినావంటే టోర్నమెంట్లో మనం పోయిన పరువు నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది కమిన్స్ అన్న. వీఆర్ గోయింగ్ టు విన్ హ్యాట్రిక్ మ్యాచెస్. షెఫర్డు, ఈ మ్యాచ్లో కనుక నువ్వు మంచిగా ఆడేది ఉంటే మనం ఈజీగా గెలుస్తుండేవే. హ్యాండ్ ఇచ్చినవు. మెయిన్ బౌలర్లు అందరూ 10+ ఎకనామీ రేట్తోని బౌలింగ్ చేస్తా అంటే నేను వచ్చి జస్ట్ 7 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసిన, 2 పుల్లలు కూడా తీసిన. ఆయనతో నేను బౌలింగ్ మంచిగా చేసి ఉండకపోతే స్కోర్ 250 దాటుతుండే. బ్యాటింగ్ కూడా మంచిగా చేయాలి కదా షెఫర్డు. ఓకే కోహ్లీ అన్న, ఇప్పటికైనా పోయిందేం లేదు. ఎల్ఎస్జీని విసికి టాప్ 2లోకి పోవడానికి ప్రయత్నిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్నటి మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇక అట్లనే ఇవాళ జరగబోయే మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ, ఈ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. వాస్తవం చెప్పాలంటే బ్రేక్ తర్వాత ఎస్ఆర్హెచ్ అయితే ఎక్సలెంట్గా ఆడుతుంది. ఈవెన్ డీసీతో కూడా మ్యాచ్ వాళ్ళు గెలిచేటోళ్ళే. రెయిన్ వల్ల ఎఫెక్ట్ అయింది. సో ఆ మ్యాచ్ బౌలింగ్ వల్ల వాళ్ళు గెలిచేవాళ్ళు. మిగిలిన 2 మ్యాచ్లు బ్యాటింగ్తో గెలిచిర్రు. మధ్యలో ఇంకో 2-3 మ్యాచ్లు గెలిచేది ఉంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేటోళ్ళు. ఎస్ఆర్హెచ్ టీం అయితే బాగుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు నెక్స్ట్ సీజన్ జస్ట్ బౌలింగ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలు. ఇక ఆర్సీబీకి 20 రోజుల బ్రేక్ వచ్చేసరికి వాళ్ళ మూమెంటంకి కూడా బ్రేక్ పడ్డట్టు అయింది. వాస్తవం చెప్పాలంటే జితేష్ శర్మ కెప్టెన్సీకి అండ్ పాటిదార్ కెప్టెన్సీకి తేడా ఉంది. పాటిదార్ కనుక ఫీల్డ్లో ఉండేది ఉంటే ఖచ్చితంగా టోటల్ అంత రాకపోతుండే. సో నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతోని వాళ్ళైతే చాలా డేంజర్గా కనిపిస్తున్నారు. సో కనీసం నెక్స్ట్ మ్యాచ్కైనా పాటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా ఫుల్ టైం కెప్టెన్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.